బండారు రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఇప్పుడు చూసాం ముగ్గురు కూడా మాట్లాడారు, మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడారు, ఎవరి వర్షం వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో ఎవరు ఏమన్నా కాదన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు కానీ ఇబ్బందికర పరిస్థితులు కానీ ఇందాక నేను చెప్పినట్టు అష్టదిగ్బంధనం అనేటటువంటి పరిస్థితి అయితే ఉన్నదన్నమాట వాస్తవం. ఎందుకంటే ఏ రకంగా చూసినా సరే అన్ని ఎదురు దెబ్బలే తగులుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కారణాల జోలికి నేను వెళ్ళను, కారణాలు మీరే విశ్లేషించాలి మరి. సో ఏమై ఉండొచ్చు అంటారు అంటే వాళ్ళు ఏమంటున్నారు, కక్షపూరితం అంటున్నారు. కక్షపూరితం అనే మాట కంటే చిన్నప్పరెడ్డి గారు అసలు ఆ నోట్లోంచి ఆ మాట కొట్టాలా. వారు ఏమన్నారంటే మేము మమ్మల్ని ఎవరు తొక్కలేరు, నెవర్ సింహం సింగిల్ అని చెప్పేసి ఆయన కూడా చెబుతూ ఉన్న పరిస్థితి. సో ఏమంటారు మీరు? రాజుగారు, మీకు ఒకటి ప్యానల్ మిత్రులకు ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను చెప్పే మాటలు ఇద్దరికి వర్తిస్తాయి అంటున్నాను. నేను ఏమంటానంటే ఇద్దరికి వర్తిస్తాయి. ఇద్దరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు, రెండు పార్టీలు కూడా. సరే, జనసేన అంటే మొదటిసారి పోటీ చేయలేదు, రెండోసారి పోటీ చేయడం పెద్దగా అనేది, మూడోసారి పోటీ చేశారు. ఇవాళ 100% స్ట్రైక్ రేట్ సాధించుకున్నారు. వాళ్ళ గురించి కాకుండా నేను తెలుగుదేశం వైసీపీ రెండింటి గురించి మాట్లాడతాను. తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులు గదరాసున్నది సుమతి శతకారుడు ఎన్నడూ చెప్పింది. అది ఇద్దరికి వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైంది, పోయినాక ఏమైంది. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పటి రాజకీయాలు కొంచెం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంత దుర్మార్గంగా లేవు. కానీ ఆ తర్వాత కక్ష సాధింపులు, ఒకరి మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సాధారణమైంది. 10 ఏళ్ల చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏమున్నది గర్వకారణం అంటే ఎక్కడున్న గొంగళి అక్కడే ఉన్నది. ఇప్పటిదాకా వరకు చెప్పాలంటే కావాల్సినవి కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించింది రెండు పార్టీలు వైఫల్యం చెందినట్లు స్పష్టంగా. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇద్దరు కూడా అధికారం లేనప్పుడు ఇంకో పాట పాడుతున్నారు. మొదటిదేమో తమ నిలవలు తప్పిన అంటే వాళ్ళు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎంబడి అధికారం పోయిన ఒక్కలను మిగిలిందా సుజనాథ దగ్గర వాళ్ళందరూ పోయింది కదా. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారి నుంచి A2 నుంచి మొదలు పెడితే అందరూ కూడా దారి తప్పుడు. ఎందుకంటే వాళ్ళకు మిత్రులు శత్రువులు అవుతున్నారు, అది ఖాయం. ఏమంటారంటే అంతకుముందు వాళ్ళు నమ్మదగ్గ మిత్రులా కాదా అని అర్థం చేసుకుంటే ఈ నాయకులు ఇట్లా ప్రవర్తించే వాళ్ళు కాదు, ఈ నాయకులు అసలైన నాయకులు దూరం పెట్టేవాళ్ళు కాదు. ఇద్దరికి వర్తిస్తుంది. రెండవది, ఇప్పుడు అధికారం లేని వాడు ఏం పాట పాడాల్సింది అంటే ఎవరి కోసం ఎవరున్నారు కొండ్రా పొండి, నా కాలం కర్మం కలిసి వస్తే రండి అనే పాట పాడుకోవాల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నా ఇద్దరికి ఎందుకు వర్తిస్తే అంటున్నానంటే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ రెండు చూడండి. నిజంగానే మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 9 ఏళ్ళు పాటు శ్రమిస్తే వచ్చాడు. ఇంతకుముందు ఎవరు మిత్రులు అన్నాను, నేను దానికి అంగీకరించలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పాల్పడుతున్న గెలిస్తే ఎప్పుడు గెలవాలి, 2014లో గెలవాలి కదా. అంతమంది దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది, కానీ 2014లో గెలవలే కదా ఆయన. కానీ గెలవకపోయినా అప్పుడు కూడా 37% ఓట్లు చూసుకొని 69 సీట్లు గెలుచుకున్నారు కదా. నేనేమంటున్నాను, సరే సిస్టమ్ లో తప్పు ఉండడం అని జరుగుతుంది. సిస్టమ్ ఏంది, FPTP ఫస్ట్ పాస్ ద పోస్ట్. ఇలా ఓట్లకు సీట్లకు సంబంధం ఉండదు, ఓటింగ్ శాతానికి సంబంధం ఉండదు. కానీ ఇదంతా లాటరీ సిస్టమ్. ఓ రకంగా చెప్పాలంటే దుర్మార్గంగా ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా ప్రతిబింబించే చర్య కాదంట. ఉదాహరణకు 101 సీట్లతోని అధికారంలోకి వచ్చింది. 2014లో జనసేన పోటీ చేయలేదు, 101 సీట్లు మన టీడీపీకి వచ్చినాయి, 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి, మిత్రపక్షం కనుక మిగతా 69 సీట్లు ఇటు పక్కన వచ్చినా ఒక్కటే వచ్చినట్టుంది. అందుకని ఏమంటున్నానంటే అప్పుడు ఆ తర్వాత చూడండి 101 సీట్లతోనంటే పెద్దగా అధికారం దగ్గర బాగా ఇప్పటిలాగా 151, 164 కాదు కదా. కానీ దాన్ని దక్కించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు తమ మిత్రులు దూరం చేసుకున్నారు. నిజంగా చాలా మంది మిత్రులు దూరం పోయి అధికారులు. తర్వాత ఏమైంది, అధికారం కోల్పోగానే అంటే వైఎస్ ట్రాప్ లో పడి ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకొని కూడా ప్రత్యేక ప్యాకేజ్ కాదని మళ్ళీ యూటర్న్ తీసుకొని వైఎస్ ట్రాప్ లో పడ్డ వల్ల చంద్రబాబు నాయుడు పొరపాటు చేశారు, దానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇక నేను చెప్తాను, 151 సీట్లతో అంటే ఏం జరిగింది, ఎట్లా ఉన్నా ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇద్దామని ప్రజలు అనుకున్నారు. అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదు. అక్కడ ఏమనుకుంటున్నారంటే ఒకసారి వీళ్ళని చూసినాం, ఒకసారి వీళ్ళని చూద్దాం అనే ఉద్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. కానీ అధికారం ఇస్తే ఏమైందంటే చాలా రూడ్ గా, అంటే 151 సీట్లతో అధికారం రావడం వల్ల ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, రకరకాలుగా అంటే ఎన్ని సాధించారు అన్ని సాధించింది. చివరికి స్కిల్ స్కామ్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు 53 మన జైల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే మధ్యయుగ రాజకీయాల్లాగా ఉన్నాయి. ఎందుకంటే మధ్యయుగ రాజకీయాల్లో ఏంటంటే ఒక రాజ్యాన్ని ఒకటి గెలిస్తే వాళ్ళు చూస్తున్నాం, భౌతిక యుద్ధాలు చూస్తున్నాం. గెలిచిన వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని చెరబడుతున్నారు, ఆడవాళ్ళతో సహా చెరబట్టేవాళ్ళు. ఇవాళ ఒక్కరిని విడిచిపెట్టిందా, 2019 నుంచి 24 వరకు ఆడవాళ్ళను, కుటుంబ సభ్యులు ఎవరైనా విడిచిపెట్టిందా? 3 పెళ్లిళ్ళు, 4 పెళ్లిళ్ళు, ఇవన్నీ మాట్లాడుకున్నాను కదా. నేనైతే చాలా సిగ్గుపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత దిగజారితే అని అనుకోలేదు, దిగజారింది కూడా అంటాను. మధ్యయుగ రాజకీయాలు ఎందుకు అంటున్నాను అంటే ప్రజల అభిప్రాయం ఏమంటున్నా అంటే ఇది మీ మీద ఎవ్వరికి నా మీద నాకు కక్ష లేదు, కోపం లేదు.
ఇద్దరు కూడా అనుభవిస్తున్నారు. ఒకరి మీద ఒకరు కక్షలు తెచ్చుకొని ఇవాళ ఏం చేయాలి, కుటుంబ సభ్యులు కూడా బజార్లకు ఏడ్చుకుంటున్నారు. దుర్మార్గంగా పరుషపదిన పదాలతో మాట్లాడుకుంటున్నారు. మన ప్యానల్ మిత్రులు ఎప్పుడు కూడా చాలా మంచి మిత్రులే, వీళ్ళు ఎప్పుడు అట్లా మాట్లాడతలేదు, కానీ మీరు మాట్లాడినారు ఇప్పుడు మీరు కోఆర్డినేటర్ గా. ఇప్పుడు ఏమైతుందంటే 11 నెలలు కూడా కాలే, పూర్తిగా 12 నెలలు నడుస్తున్నది. సంవత్సరం కాకముందే మళ్ళీ కక్ష సాగు మన కథ అంటే మళ్ళీ మొదలు పెట్టారు. నేను ఆనాడే అన్నాను, శిలాపలకాలు పలగొట్టడం 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత శిలాపలకాలు పట్టుకోవడం ఇవన్నీ చేస్తారు. మళ్ళీ ఎందుకు, మీరు అనుభవించారు కదా గతంలో, మళ్ళీ ఎందుకని. ఇవాళ 39% ఓట్లు వచ్చినాయి. ఓటు శాతానికి సీట్లకు ఎందుకు తేడా లేకపోతే అంటే ఎక్కడి 11 ఎక్కడి 40% సీట్లు ఎందుకు రాలేదు అంటే ఎలక్షన్ సిస్టమ్ లో ఉంది. ఇద్దరు కూడా కునారిలు పోయి ఇద్దరు కూడా పడి లేచే కరెంట్ నాకు ముందుకు వచ్చారు రాజు గారు. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది అంటే వాట్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎట్లా చేసుకుందామని చేద్దామా, ఈ గిల్లి కజ్జాలు పెట్టుకొని వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చేయాలన్నా. విజయసాయి రెడ్డి గారు పోయింది. ఇప్పుడు ఏమంటున్నా అంటే అధికారం ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దుర్మార్గులను ఏమంటారు, నేను ఈ మాట అంటున్నా, ఎవరు దుర్మార్గుడు చెప్పనే, మన పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళని, పార్టీని వ్యతిరేకించిన వాళ్ళని చేర్చుకోటి కదా ఇవన్నీ ఈ స్థితికి వచ్చారు వీళ్ళందరూ కూడా. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు మనకి ఎవరు సహకరించాడు, ఎవరు మాట్లాడి ఎవరు మన వెంబడి ఉన్నారో వాళ్ళని తీసుకుంటే మొబిడియంట్ గా ఉంటారు. అధికారం రాగానే అంతకుముందు ఉన్న వాళ్ళందరూ మర్చిపోయి ఇప్పుడు జరుగుతుంది అదే, అప్పుడు జరిగింది అదే అంటున్నారు. దానివల్ల వస్తున్నాయి వీళ్ళ సమస్య. అందుకనే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. వీళ్ళు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడైనా రెండు ఎపిసోడ్లు చూశారు కదా. తెలుగుదేశం 5 ఏళ్ళు చూసింది, వైసీపీ 5 ఏళ్ళు చూసుకున్నారు. అధికారం ఉన్నప్పుడు ఎవరు ఉన్నారు, అధికారం లేనప్పుడు ఎవరు ఉన్నారు చూసుకొని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మారాలంటున్నాడు. ఎందుకు మారాలంటున్నా అంటే అధికారం లేని వాడికి కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి, కానీ ఇటుపక్క కూడా ఇప్పుడు 2 చేతులు కలిసి చప్పట్లు అవుతాయి, ఇటుపక్క కూడా ఓపికగా ఉండాలి. అందుకని ఏమైతుంది, ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంటే పార్టీలు మారినప్పుడల్లా ప్రభుత్వాలు మారితే కానీ ప్రభుత్వాలు శాశ్వతం కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపు ఆలోచన చేస్తే వచ్చే 5 ఏళ్ళైనా ఈ కూటమి ప్రభుత్వం 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దీనికి కలిసి ఉన్నది, వాళ్ళ కూటమి పార్టీ. గతంలో ఇద్దరికి డిసడ్వాంటేజ్ ఉండే. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ 3.5 ఏళ్ల తర్వాత మన బీజేపీతో మన వ్యతిరేకంగా అవడం ఏమైంది, స్పష్టంగా అక్కడ కొంత నష్టపోయినాం, కావలసిన పనులు కాలే. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆశించింది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అన్నారు 25 మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా ఇస్తాను, కానీ వాళ్ళకి 303 సీట్లు వచ్చినాయి అన్నాడు. కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నాకు వెసులుబాటు లేదు, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే నేను చేసేవాడిని. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నది ఇప్పుడు అదృష్టంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఈ గిల్లి కజ్జాలు వద్దు, జగన్మోహన్ విడిచిపెడతాం, ఏం చేస్తారో చేసుకొని అండి. కానీ ఇక పోలవరం పూర్తి చేసుకోవడం, అమరావతి పూర్తి నిర్మాణం కావడం ఇవి చూసుకుందామా, లేకపోతే ఈ గిల్లి కజ్జాలు పెట్టుకొని పార్టీలకు గొడవలు పెట్టుకొని ఇంకో 4 ఏళ్ళు ఉంది రాజు గారు, ఎలక్షన్ ఇవాళ లేదు కదా. ఎలక్షన్ కన్నా ముందు మాట్లాడే మాట వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది ప్రజలు హర్షిస్తలేరంటున్నాను. ఈ గొడవ మాకెందుకైనా మా అభివృద్ధి చూడండి, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పరిస్థితి వ్యవహరించాలి, అధికార పార్టీ చాలా హుందాగా ఉండాలి, అనవసరంగా వాళ్ళ మీద ఆరోపణ చేసుకోకండి. మీరు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపెడితే మీకు పెద్దగా పదవులు కూడా రావంటున్నాను. ఈ నాయకులందరూ కూడా 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి తిడితే వాళ్ళు తిడుతున్నారు. ఒక్క మాట సార్, అందుకని ఇది తిట్టుకోవడం వద్దు, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, చిన్నపరెడ్డి గారు, అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ నీకు 15 నీకు 18 నీకు 18 అని చెప్పింది, కానీ ఇప్పటి వరకు కూడా సంక్షేమాన్ని అమలు చేయట్లేదు అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు. బయట కూడా కొంతమంది దాన్ని ప్రచారం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇంకా రావట్లేదు అనేసి. ఇంకో పక్కేమో కేసులు